హాయ్ దిస్ ఈస్ రవెల్లా ఫ్రమ్ ఆర్టీవీ. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటంటే చాలా సివియర్ టాపికే. ప్లీజ్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి వీడియో. చాలా ఇంపార్టెంట్ వీడియో అబౌట్ అనసూయ. ఎందుకు చెప్తున్నానో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు చూసినప్పుడు మీకు అర్థమవుద్ది. ఈమె వాడిన వర్డ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ అందరూ ఇంక్లూడ్ అయ్యారు దీంట్లో. ఆమె పెద్ద అందగత్తెని, ఆమె పెద్ద నా వల్లే మొత్తం తెలుగు ఫీల్డ్ మొత్తం నా వల్లే నడుస్తుంది, తెలుగు ప్రజలు నా వల్లే బతుకుతున్నారు, ఇంక్లూడింగ్ చెప్పేదండి. ఆమె వర్డ్ ఏం ఉపయోగించింది? పెరాటిజం అంది, అంటే పరాంజీవి. ఫస్ట్ దీని గురించి ఆమె యూజ్ చేసిన వర్డ్ గురించి చెప్పి దాని తర్వాత కంటెంట్ చెప్తాను. పరాంజీవి పెరాటిజం అంటే ఏంటంటే వేరు జాతులకు చెందిన రెండు జీవుల మధ్య సహవాసం ఏర్పడినప్పుడు అందులో ఒకటి రెండో దానికి నష్టం కలిగిస్తూ, అంటే ఆమెకు నష్టం కలిగిస్తూ అన్నట్టు అంట మీనింగ్. తాను లాభం పొందుతూ జీవిస్తూ, అంటే మనం పబ్లిక్ హూ ఎవర్ ఇట్ ఈస్, లాభం పొందే జీవిని పరాంజీవి అని ఆశ్రయం ఇచ్చి ఆహారాన్ని సమకూర్చి నష్టపోయిన జీవిని అతిథేయ హోస్ట్ అని, అవి జీవించే విధానాన్ని పెరాటిజం, పరాంజీవనం అని అంటారు. అంటే ఇక్కడ ఒక వర్డ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నామా, అందులో ఒకటి రెండో దానికి నష్టం కలిగిస్తూ, అంటే ఆమెకు నష్టం కలిగిస్తూ, ఓకే, లాభం పొందే జీవిని అంటే మనము పబ్లిక్, రెండును మనం బ్యారేజ్ చేద్దాం. సో లెఫ్ట్ నేను చెప్పేది, ఇటు సైడ్ ఏమో అనసూయ, ఇటు సైడ్ మన పబ్లిక్ హోల్ తెలుగు. బేసికల్గా అనసూయ అనే ఆమె మన తెలుగు బేసిక్ కాదు, బయట నుంచి వచ్చిందే, ఇక్కడికి వచ్చి జీవనం గడిపింది. దట్స్ ఫైన్. ఎవరైనా ఇండియాలో ఎక్కడి నుంచైనా ఎక్కడికి పోయి గడపచ్చు. అది ఆ రూట్స్. ఎందుకన్నాడు అన్నమాట, ఆమెని మనము అడాప్ట్ చేసుకొని ఆమెకి ఇంత ఇన్కమ్ ఇచ్చి, ఇంత హోస్టేజ్ ఇచ్చి, ఇంత సెలబ్రేటింగ్ చేసి, ఇంత ఇన్కమ్ ఇచ్చి, 50 కోట్లు ఇల్లు కట్టుకుని, ఇంత చేసి, ఇంత లాభం పొంది, ఇంత ఇచ్చినప్పుడు మనని పరాంజీవులు అనటం అనేది చాలా తప్పు. సింపుల్ చెప్తా. ఆమె కెరీర్ స్టార్ట్ అయింది చిన్నగా. ఎక్కడ పీక్ వెళ్ళింది? జబర్దస్త్. అంటే జబర్దస్త్ వాళ్ళు ఆమె మీద డిపెండ్, ఆమె పరాంజీవులు ఆమె మీద డిపెండ్ అయినట్టు. అంటే ఆమె చేయబట్టి వీళ్ళంతా బతుకు తెరుగు తింటున్నారు. అంటే తాను లాభం పొందే జీవిస్తుంది ఎవరు? ఆమె చేయబట్టి జబర్దస్త్ మొత్తం, అంటే అక్కడ పనిచేసేవాళ్ళు, ఆమె జబర్దస్త్లో స్క్రిప్ట్ చేసేవాళ్ళు, జబర్దస్త్ హోస్టు, జబర్దస్త్ ప్రొడ్యూసర్లు అందరూ ఆమెతోనే బతుకుతున్నారంట. దాని మీనింగ్ అదే. ఏమన్నా సిగ్గు శరం ఎవరికైనా ఉందా? అవునట్లు మనం అందరం కలిసి ప్రతి రూపాయి ఆమెను చూసి ఆమె ఇమేజ్ని పెంచి ప్రతి ఒక్కరు చేయబట్టి ఆమె ఆ స్టేజ్కి వస్తే మనని ఆమె మీద తాను లాభం పొంది జీవిస్తుందంట. మనం ఎవరైతే లాభం పొంది జీవిస్తున్నారో పరాంజీవులం అంట. మనం అంతా అంటే పురుగులంట ఒక స్కెల్టన్ మీద దీని మీద వచ్చి పడికి తింటుంటాయి చూడండి. మనమంతా పురుగులమంట. ఆమె పడి మనం బతుకుతున్నామంట, మనం తింటున్నామంట. అంటే మనం పురుగులం. అంటే అంత హీనంగా మనం తయారయ్యామా? ఆమె బతుకుతున్నామా? ఒక మంచి లైఫ్ ఇచ్చిన కళమ్మ తల్లి సంబంధించిన విషయం అంతా మనం, కళమ్మ తల్లి ఇచ్చిన మొత్తం ఆమె పురుగే, మిగతా వాళ్ళందరూ పురుగులే. ప్రొడ్యూసర్ పురుగులే, ఇచ్చిన అవకాశాలు ప్రొడ్యూసర్ పురుగులే, డైరెక్టర్ పురుగులే, ఆర్టిస్టులు పురుగులే. ఆమె ఒక్కతే దేవత. అందులో ఒకటి రెండో దానికి నష్టం కలిగిస్తూ, అంటే ఆమెకు నష్టం మనం కలిగిస్తున్నామంట. ఏం నష్టం కలిగిస్తున్నాం? మనమే ఆమెకు డబ్బులు ఇచ్చి మనం నష్టపోయాం. ఆమె సినిమాలు చూసి మనం నష్టపోయాం. ఆమెకు రేటింగ్ ఇచ్చి మనం నష్టపోయాం. మనకేమైనా రూపాయి వస్తుందా? పబ్లిక్ ఆలోచించండి. నీకు నాకు ఏమైనా రూపాయి వస్తుందా? ఆమెను చూసి నష్టపోయింది ఎవరు? మనం నష్టపోతున్నాం డబ్బులు ఇచ్చి. నాకు ఈ మాట నాకు చాలా కోపం వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడు అగ్రెసివ్ వీడియోస్ పెట్టలే నేను. అంత ఒళ్ళు బలిచి కొట్టుకుంటుందా? ఏమనుకుంటుంది అసలు? ఉమెన్ కమిషన్ వచ్చి వాత పెట్టంగానే తల నెత్తికెక్కినాయా? మనం కూడా ఒక మెన్స్ కమిషన్ పెట్టుకోకూడదా? ఇంత దరిద్రం చేస్తున్నప్పుడు. అంటే మెన్కి అసలు యాక్చువల్గా ఉమెన్ కన్నా మెన్కే సెక్యూరిటీ లేదు ఈ కాలంలో.
మీకు ఒకటి తెలుసా, ఇప్పుడు ట్రెండ్ ఎట్లుంది తెలుసా హైదరాబాద్లో? ఒకప్పుడు అబ్బాయిలు ఆ సాని కంపలకు వెళ్ళేవాళ్ళు ఎంజాయ్ చేయడానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారు అనకూడదు ఆ మాట, వీళ్ళే ఇంటికి పిలిపించుకుంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చింది. అంటే ఎక్కడ బానిసలు ఎవరు అవుతున్నారు? ఇక్కడ మనమే బానిసలు అవుతున్నాం. ఆ ఎన్వైరన్మెంట్ ఉంది ఇప్పుడు. ఎంత బొలుసు బలిచి కొట్టుకుంటుంది ఇన్ని మాట్లాడినప్పుడు. అసలు ఏమనుకుంటుంది అసలు? అన్వేష్ గారిని అందరూ బ్యాన్ చేస్తున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు. ఏమీ పెట్టలేరా? ఒక ప్రొడ్యూసరు 1000 కోట్లు పెడుతున్నాడు, ఆమె కూడా ఈవెన్ పిక్కు తింటున్నాడా? ఆయన కూడా పురుగే కదా, పరంజీవి కదా. ఎందుకంటే ఆయన లాభం పొందుతున్నాడు. ప్రొడ్యూసర్ కూడా ఈయన పెట్టి లాభం పొందుతున్నాడు, జబర్దస్త్ ఆమెను పెట్టి లాభం పొందుతుంది. అంటే ఇలాంటి పురుగులు. ఈమె పైనుంచి వచ్చిన దేవత. నేను ఒక అందగత్తని చూడండి, వీడియో చూడండి, వచ్చింది. చిప్స్ పందిలాగా చిప్స్ తింటూ కలజోడు పెట్టి తాగి మాట్లాడింది ఇదంతా. ఆమె చెప్తుంది పరాంజీవులు మీనింగ్ కూడా ఏమో చెప్పింది, పురుగులమని. ఇప్పుడు నేను చదివి స్టార్టింగ్ వినిపించా కదా కంటెంట్. అది ఎవరండి పురుగులు? దేనికండి పురుగులు? 50 కోట్లు పెట్టి ఆస్తి సంపాదించుకుంది. ఎవరిచ్చిన డబ్బులు? అది ఆమెకి ఊడిపడ్డాయి, పై నుంచి లాటరీ తగిలిందా? ప్రతి పైసా మనం పెట్టి మనం రివ్యూ ఇచ్చి మనం ఇచ్చి చేస్తుంటే బ్యాన్ చేయడామని ఫీల్లో తెలిసి వస్తుంది. మాట్లాడిందేమో శివాజీ గారి విషయంలో తప్పు, అసలు తలదొరచడమే తప్పు. ఆయన హీరోయిన్లు ఉద్దేశించి అన్నారు. ఈమె ఎక్కడ హీరోయిన్గా చేసింది? ఎక్కడ చేయలే. ఏ సినిమాలో హీరోయిన్గా చేయలే, సైడ్ ఆర్టిస్ట్గా చేసింది. నేనే హీరోయిన్ అని చెప్పుకుంటుంది. ఎక్కడ ఒక సినిమా హీరోయిన్ చెప్పమని. ఆయన హీరోయిన్ ఉద్దేశించి ఏమన్నాడు? 2 మాటలు తప్పు మాట్లాడు, సారీ చెప్పాడు, మాట్లాడకూడదు, అయిపోయింది. కానీ ఉద్దేశం కరెక్టే. 98% 2% నాగబాబు గారికి ఈమెకి తమిళనాడు సినిమాకి నెగిటివ్ అయింది. 98% వీళ్ళకే సపోర్ట్ అయింది. వాళ్ళ ముగ్గురికి వ్యతిరేకంగా వచ్చినాయి. శివాజీకి సపోర్ట్గా వచ్చింది. ఏమన్నారు? గుడ్డలు కప్పుకుంటాండయా అన్నారు. ఆయన ఏమన్నా ఇప్పుకొని తిరగమన్నాడా? అమ్మ మీరు ఎప్పుకొని తిరగండి, మేము కూడా చూస్తాము, ప్రతిరోజు మేము ఎంటర్టైన్ అవుతాము, మేము ఆగలేకపోతున్నాము మేమంతా అని చెప్పారా? లేదా పబ్లిక్ అంతా వచ్చి అనసూయ నువ్వు చూపించి మేము ఆగలేకపోతున్నాం ఇంట్లో అని చెప్పారా? సిగ్గు చేయ ఉండాలి ఆయనకి, భరద్వాజ్కి. పిల్లని చెప్పుకోలేని స్టేజ్లో ఉన్నాడు. పిల్లని సంపాదిస్తుంటే రాత్రి మగలు ఎక్కడెక్కడ తిరిగి సంపాదించుకొస్తుంటే ఎంజాయ్ చేస్తాడు కూర్చొని బీచ్లో అక్కడ ఇక్కడ. ఏమైనా సిగ్గుందారా నీకు? చెప్పవా ఇంట్లో పిల్లానికి? రేపొద్దు నీ కొడుకులు ఎట్లా బయట తిరుగుతారు లోపల స్కూల్కి వెళ్ళి? ఇవాళ రేపు యూత్ కూడా చాలా అప్డేట్లో ఉన్నారు. స్కూల్లో కూడా తిట్టుకోరాని పిల్లల్ని తలెచ్చుకొని తిరగద్దా పిల్లలు? ఒక ఇష్యూ వచ్చినప్పుడు అక్కడితో కట్ చేసుకుని కామ్ ఉండాలా? ఈమె నిన్నటి వరకు నేను కామ్ ఉన్నా, ఏం పురుగులేండి, ఒళ్ళు పలుచుకొట్టుకున్నావు అనుకో నువ్వు? పరంజీవులు అంట, పరంజీవులు. నేను కొడుకు తింటున్నారా? ఎవరు కొడుకు తిన్నారా? నేను నీకు డబ్బులు ఇచ్చి పోషించిన వాళ్ళు అందరూ పురుగులు అయిపోయారు. నువ్వు దేవత అయిపోయావు. మళ్ళీ చెప్తున్నాను లాస్ట్లో వీడియోలో ఏంటంటే నేను చాలా అందగత్తెనాను. నేను చెప్తున్నాను, కాల్ చేస్తున్నాను, ప్లీజ్ దయచేసి షాపింగ్ కాంప్లెక్స్ పిలిచిన వాళ్ళు కూడా, చూసే వాళ్ళు కూడా పురుగులే. షాపింగ్ కాంప్లెక్స్కి పిలిచి ఇనాగ్రేషన్ చేసుకుని డబ్బు ఇచ్చే వాళ్ళు కూడా పురుగులే. వాళ్ళు అదే చెప్తుంది, ఇనాగ్రేషన్ పిలుస్తున్నారు మీరు, నేను వస్తాను, నా మీద మీరు లాభం పొందుతాను, మీరు పురుగులు, మీరు పరాంజీవులు, నేను దేవతని. ఏంటది? ఏమనుకుంటుంది? నేను ఒకటే అడుగుతున్నా అందరి మీడియాని, ఆల్ మీడియా, ఏబిఎన్ అందరూ, TV5 అందరిని అడుగుతున్నా, ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా, హూ ఎవర్ హ్యావ్ ద సోషల్ మీడియా, బయటికి తీస్తాండి పరంజీవులు ఏంటో, డిస్కషన్ చేయండి, పెట్టండి, డిబేట్ పెట్టండి. ఎవరు పరంజీవులు? డబ్బులు ఇచ్చేవాళ్ళు పరంజీవులా? డబ్బులు తీసుకునే వాళ్ళు పరంజీవులా? డబ్బులు ఇవ్వకుండా ఉండండి, ఆమెను పిలవకుండా ఉండండి. ఇక నుంచి తెలిసి వస్తుంది. ఈ ఒక్క లెసను, ఈ పరంజీవులు అనే లెసను ప్రతి ఒక్క హీరోయిన్ కానీ ఎవరికి కానీ, ఇలాంటి వీడియోలు పెట్టే ప్రతి ఒక్క సైడ్ ఆర్టిస్టులు కానీ, చిన్న సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు కానీ, ఇలాంటి ఎవరు అన్వేష్ గారు చేసే పనులు అదొక దరిద్రం. ఈ దరిద్రానికి తోడు ఆడికి ఈమె తయారైంది. ఆడేమో ఈమెను ఓవర్టేక్ చేసి ముందుకెళ్ళాడు, ఈమె ఎక్కడ డౌన్ అయిపోతుందని చెప్పి ఈ పరాంజీవులు ఉపయోగించింది. ఏంటండి మీకు ప్రొడ్యూసర్లు మీకు సిగ్గులేదా? బన్నీ సినిమాలు 2 సినిమాల్లో పెట్టుకున్నాడు డైరెక్టరు, ఆయన పరంజీవే, ఆయనకు సిగ్గులేదా? మైత్రి మూవీస్ సిగ్గులేదా? మీరు పరంజీవులా? మీరు పురుగులా? సిగ్గులేదా మిమ్మల్ని? పురుగులన్నా కూడా మీరు ఇంకా సినిమాలో పెట్టుకుంటారంటే ఇక్కడ నుంచి ఏమని? ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఏ టీవీలో కానీ ఎవరైనా రిబ్బన్ కటింగ్లు పిలవటం కానీ, ఎందుకు పురుగులు?
మీరు కష్టపడి పైసా కూడబెట్టి ప్రతిసారి మీ ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసి ఎంతో టైం స్పెండ్ చేసి సినిమాలు తీసి ఆడియన్స్కి ఇస్తుంటే ఆడియన్స్ పురుగులు అయిపోయారు, ప్రొడ్యూసర్లు పురుగులు అయిపోయారు, డైరెక్టర్లు పురుగులు అయిపోయారు, ఆడియన్స్ పురుగులు అయిపోయారు, చేసే చిన్న టీవీ కాంటెస్ట్కి పిలిచి అవన్నీ ప్రోగ్రామ్స్ వాళ్ళు పురుగులు అయిపోయారు. అందరూ పురుగులు అయ్యి ఒక్కదో దేవత అంట. ప్లీజ్ దయచేసి అడుగుతున్నా, ఇవన్నీ డిబేట్లు పెట్టండి. పురుగు విషయం ఏంటో, ఈ పరాంజీవులు ఏంటో, ఈ పెరటిజం ఏంటో మీరు పెట్టండి, డిస్కషన్ పెట్టండి, తేల్చండి. అసలు ఎక్కడ ఉన్న అన్వేషణ గురించి తేల్చడం కాదు, ఇక్కడ ఉన్న ఆమెను తేల్చండి. పిలవండి, ఉమెన్ కమిషన్ పిలవండి. ఏంటి మాటలు? ఉమెన్ కమిషన్ అంటే ఓన్లీ మెన్స్ మాట్లాడినప్పుడు పిలవడా? ఇలాంటి కూడా మీరు పిలవండి. ఏమి మాట్లాడండి? బరదెక్కించిన మాటలు బరదెక్కించిన పనులన్నీ చేస్తున్నారు. ఏం మాట్లాడే ధైర్యం ఎవరికి లేదా? ఒక ఆడదని భయపడుతున్నారా మీరంతా? దుప్పటి ఒప్పని కూర్చున్నారు ఇంట్లో. సిగ్గులేదు మీకు? ప్రొడ్యూసర్ సిగ్గులేదు చెప్తున్నా కదా ఫ్రాంక్గా. మీరు ఏమని అనుకోండి, ప్రొడ్యూసర్ సిగ్గులేదు, డైరెక్టర్ సిగ్గులేదు, పిలిచే ఆమెకి రిబ్బన్ కటింగ్ పిలిచే వాళ్ళకు సిగ్గులేదు. పురుగులండి మిమ్మల్ని. పురుగులు అంటే పెరటిజం అంటే పురుగులు కూడా కాదు, పురుగులు మనమే పురుగులు అంటాం. పీక్కు తింటున్నామంటాం మనం వెళ్ళి. మీరు ఇంకా సినిమాలు తీసి ఇంకా రిబ్బన్ కటింగ్ పిలిపించుకోండి, పురుగులు అనిపించుకోండి. సిగ్గు లేదు మీకు. కష్టపడి సంపాదించి మీ పిల్లల బిడ్డలను దూరంగా పెట్టి పిల్లల్ని సాక్రిఫైస్ ఎంతో కష్టపడి సినిమాలు తీసి మళ్ళీ ఆ సినిమాలు ఫ్లాప్ అయితే మీకే చుట్టుకుంటుంది. ఆమె డబ్బులు ఆమె తీసుకొని పోయి ఇల్లు కట్టుకుంటుంది, బీచ్లో ఎంజాయ్ చేస్తుంది, డ్రెస్సులు వేసుకొని అయ్యి బికినీలు వేసుకొని. మీరు మొత్తం పురుగులు అయినండి. అంత మీడియం రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ గో హెడ్, డిస్కస్ చేయండి, తేల్చండి. ఇది ఎక్కడ ఉన్న అన్వేషణ పట్టుకోవడం కాదు, ఇక్కడ ఉన్నామని పట్టుకొని తేల్చండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్స్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫేస్బుక్. థ్యాంక్ యూ. ఇలాంటి వీడియోలు చాలా చేస్తాను. ఏది నేను ఎప్పుడు అగ్రెసివ్గా మాట్లాడి ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడుతున్నా అంటే పురుగులు అన్న దగ్గర మాత్రం నాకు చాలా కోపం వచ్చింది. నన్ను ఒక్కదానే అన్నది కాదు, ఈవెన్ కష్టపడి సంపాదించిన కోట్లు ఎత్తించిన మొన్న 2 బన్నీ సినిమాలు ఆమెను పెట్టారు. బన్నీ కూడా మరి ఆమె చేపట్టే బన్నీ కూడా పురుగే, మైత్రి మూవీస్ పురుగే, డైరెక్టర్ పురుగే, ప్రొడక్ట్స్ మొదలు పెట్టిన వాళ్ళంతా పురుగులే, ఆమెను ఎంకరేజ్ చేసే వాళ్ళంతా పురుగులే. పిక్కు తిన్నామంటే ఆమెను మనం. మీరు పిక్కు తింటారా ఆమెను అట్లా వదిలేస్తారో మీరు డిసైడ్ చేసుకోండి. సిగ్గుండాలా ఇంత ఈ మాట అనిపించుకున్నా కూడా. ఇంకా అంతకని నేను మాట్లాడలేను. థ్యాంక్ యూ. బాయ్. దిస్ ఈజ్ రావెలా ఫ్రమ్ RTV.